హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత కడుపులో అమ్మాయి ఉందా అబ్బాయి ఉందా అని చాలామంది ఎగ్జైట్ అవుతూ ఉంటారు. అటువంటి వారి కోసం మనం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం కడుపులో అమ్మాయి ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్నది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే కడుపులో అమ్మాయి ఉన్నట్లయితే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఫార్మోస్ట్ పాయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ అనేది పెద్దదిగా ఉంటుంది. మీకు కనుక లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ అనేది పెద్దదిగా ఉంది అంటే ఖచ్చితంగా మీకు 100% అమ్మాయి పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ అయితే ఎక్కువగా పెద్దదిగా కనిపిస్తుంది. ఆ పెద్దదిగా కనిపించింది అంటే మీకు అమ్మాయి పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ అన్నమాట. ఎక్కువగా లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉంటాయి. అలాగే అమ్మాయి మీ కడుపులో ఉన్నట్లయితే బాయ్తో పోల్చినట్లయితే గర్ల్ మూమెంట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఫర్ డేకి 15 ఆర్ 17 అలా ఉంటాయన్నమాట. ఆ విధంగా కదలికలు అయితే ఎక్కువగా తన్నుతూనే ఉంటుంది బేబీ గర్ల్ ఉన్నట్లయితే. అలాగే లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ మీకు ఉన్నాయి అంటే డామ్ షూర్ ఖచ్చితంగా 100% బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ స్వీట్ అనేది ఎక్కువగా ఇష్టం అవుతూ ఉంటుంది. స్వీట్ అనేది మీకు ఎక్కువగా ఇష్టం అవుతుంది అంటే మీకు ఖచ్చితంగా బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇది నేనైతే 100% ఇవన్నీ ఫాలో అవి చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్వీట్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే. నెక్స్ట్ మార్నింగ్ సిక్నెస్ అనేది తక్కువగా ఉండి అంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది తక్కువగా ఉంది అంటే మీకు బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీ ముఖం అనేది చాలా కాంతివంతంగా ఫ్రెష్గా అంటే చాలా గ్లోగా ఉంది అంటే మీకు బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. అందంగా కనిపిస్తున్నారు, మీ మొహంలో పింపుల్స్ అనేవి లేవు అంటే బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా. ఇది అండి వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.